అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానరా. చక్కగా ఇవాళ తాటిగారులు వేసి చూపిద్దామని చెప్పేసి ఏమ్మా రెండు బంగారం మనం చెప్పాను కదమ్మా, తాటి రొట్టె వేసైనా చక్కగా చూసారు. గారెల కింద వేద్దామని చెప్పి మనకి ఎలా కావాలో తలగా వేసుకోవచ్చు అమ్మా. ఇదిగో క్రీమ్, ఇదిగో ఇది జనవరిలో పండగకి వేస్తాను మళ్ళీ. అప్పుడు ఇప్పుడు నేను ఏదన్నా వంట చేసుకున్నప్పుడు మీకు చూపిస్తా. ఇదిగో ఓకేనమ్మా. ఇది ఇలా డ్రీప్లో పెట్టేసుకుంటా అనమాట. జనవరి ఫిబ్రవరిలో మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు ఇది 3 కప్పులమ్మా. 3 కప్పులు. ఇది 3 కప్పులు అంటే 6 కప్పులు వేసుకోవాలి మనం. కప్పుకు 2 అమ్మ. క్రీమ్ ఒకటైతే పిండి 2. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో పోసేసుకుందాం. డ్రీప్లో పెట్టాను కదా మరి. ఇదైతే మటుకు ఎవరైనా హెల్ప్ చేయాలమ్మా. చాలా పచ్చి పని. పల్లెటూరులు కాబట్టి మా అమ్మలాళ్ళు ఉంటారు, చక్కగా తీసేస్తారు వాళ్ళు. కొబ్బరికూర వేసుకుందాం. కొబ్బరికూర మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది గారి కాబట్టి బెల్లం అరకేజీ చేసేస్తున్నానమ్మా. చిత కొట్టుకున్నాను. ఇది కూడా ఒక అరగంట నానాలమ్మా. మొత్తం అమ్మది. యాలకుల పౌడర్ వేసుకుందాం. వెయ్యి చాలు చాలమ్మా. ఇందులో కొంచెం ఉడొక్కుడు సుజీరా వేసుకుంటా, బాగుంటుంది ఉరిపిండిలోకి. ఉరిపిండి కొంచెం బరగ్గా ఉన్నది వేసుకోండి అమ్మ, బాగా మెత్తగా అక్కర్లేదు. వేయమ్మా. వేసి 1/2 కిలో అమ్మిది. కూలింగ్ లేదు కదా, చల్లగా ఉంది. ఇదేను ఒక అరగంట నానాలి. ఒకటి ఒక్కది వేసుకున్నాం కదా, 2 వేయమ్మా, పర్లేదు. 3 వేసాం. ఓకేనమ్మా. క్రీము 1 గ్లాస్ అనుకో, 2 గ్లాసులు పిండి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని వేసాను? 3 వచ్చింది ఇది క్రీము. 6 వేయాలి మనం. ఒకడేం పోసాను? సుజీరావు పోసుకున్నాం గుల్ల రావడానికి. ఓకేనమ్మా, అది మాట. ఇది ఒక అరగంట నాన్నేమంటే భోజనాలు గట్ట చేశాక చక్కగా తాయితీగా వేసుకోవచ్చు. ఈవేళ జడొచ్చింది, వర్షం పుల్లుగాను రాలేదు, ఆవిరి. ఇదే అనుకో, బయట అనుకో చక్కగాను, బయట గాలి ఉంటుంది, వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కదా మనం వెయ్యాలి. ఆవిరి ఒక అరగంట నాన్నేమండి అమ్మా. ఓకే, ఇది ఒక అరగంట అయిపోయింది. చక్కగా బాగా మెత్తని పిండి అయితే ఉడకడం లేట్ అవుతుందిరా, అందుకని కొంచెం బరగ్గా వేసానుగా, చూపించాను కదా. ఇది చక్కగా నానింది. సుజీరా వేత్తం కూడా మంచిదైంది, చక్కగా ఉంది, బాగుంది. ఓకేనమ్మా, వేసుకుందాం. ముందు సిమ్లోనే పెట్టుకోండి అమ్మా, హైలో పెట్టొద్దే. అది ఎందుకంటే ఉడకాలి, ఇది స్లోగా ఉడకాలి. హైలో పెట్టామనుకో రంగు వచ్చేస్తాయి, లోన ఉడకదాం. మీకు ఎంత సైజు కావాలితే అంత సైజు అమ్మా. ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నారంట, బాగా ఎల్లోలాగా అనడానికి. సీతక్కళ్ళు తెచ్చుకున్నారంట అక్కడ.
అంతే. సిమ్లో పెడితే స్లోగా ఉడుకుతాయి. తర్వాత అప్పుడు ఇంకొకటి వేస్తాను. వాయికి వచ్చి ఒక 7 వస్తాయి. 7, 6 అంతే. చూడమ్మా, సిమ్లోనే పెట్టాను. మరి ఆరబెట్టుకుంటే చక్కగా డబ్బాలో పెట్టుకుంటే అలాగా ఫ్రిడ్జ్లోనూ గట్ట పెట్టక్కర్లేదమ్మా ఇవి. అదిగో చూసారా, ఒక అట్ట ఇవ్వంటుంది అక్క. రెట్టు కూడా వేసేద్దాం కొద్దిగా, అంతే. ఓకేనమ్మా, ఇది ఇలా పెట్టుకుందాం. జాయిగా కాలుతాయి. ఇది రెండింటికి వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చమ్మా. కేక్ లాగా ఉంటుంది. ఏమైంది చక్కగా, అంతే. ఇది కూడా సిమ్లోనే చూసారా, అంతే. కొంచెం మన చెయ్య తడి చేసుకున్నాం అనుకో, అంటుకో చేతికని. అదిగో, ఓకేనమ్మా. అదిగో, ఎందుకంటే మా కరుంతలకి రొట్టె అంటే ఇష్టం, అందుకని ఇందులో ఇది అలాగే వేసాను అనమాట. ఓకేనమ్మా, బాగా వచ్చింది. ఇది మూత ఎక్కడ పెట్టుకున్నానమ్మా? ఇది 3వ అయ్య. ఇంక 2 ఆయిల్ అవుతాయి. ఈ కలర్లో తీసుకున్నాం అనుకున్నామ్మా, చల్లారేటప్పటికి ఇంకా కొంచెం డార్క్ కలర్ వస్తుంది, ఎందుకంటే బెల్లం కదా. అదిగో, రొట్టె సూపర్. అది అక్క ఐడియా. మట్టిగా అయ్యి అనేది పెట్టకూడదు. ఓకేనమ్మా, అది లోన్ ఉడకదు. ఒకే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం బంగారం. ఓకేనమ్మా, అయినా కూడా ఒక రెట్టు కాలుతుంది, ఇంకొక ఆయి ఉడుకుతుంది. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి మనం ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి, ఈ దొరకని ఫుడ్ కాబట్టి ఇది చక్కగా ఓపికగా చేసుకోవాలి. ఇంట్లో ఇలాంటి టైంలో పెద్దోళ్ళు ఉండాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళకే ఓపిక, మళ్ళాంటి వాళ్ళకి ఉండదు. అదే కేకులు లాంటి కట్టడానికి ఓవెన్లో పెట్టేస్తారు నిమిషంలో. ఇది చాలా ఇంట్రెస్ట్తో కూడుకున్నది, ఓపికతో కూడుకున్న వంట ఇది. ఇది మేము ముందు బాబా గారికి పెట్టేసామమ్మా. ఎందుకంటే ఏదైనా సరే పిండి వంట వండినా, మేము వీడియో చేసినా ఆ భగవంతుడు సమర్పించుకునే నేను వంటకాడికి వెళ్తానమ్మా. ఓకేనా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఏంటంటే దేవుడు సలగా చూసి మళ్ళీ వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఇలాగే వండాలని చెప్పి మనస్ఫూర్తిగా మంచి కామెంట్లు పెట్టండి. ఓకేనా బంగారం, అంటే ఇంకెత్తడితో ఇంక వండను, సరిపోద్ది ఇలా మనకి. ఓకేనా, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.